నెల్లూరు జిల్లాలో ఘోర విషాదం జరిగింది. వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విద్యుత్ షాక్ కి గురై బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బోనిగాలరావుపాడులో ఓ రైతు తన కంది చేను చుట్టూ విద్యుత్ కంచె అమర్చాడు. అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తులకు కరెంటు తీగ తగలడంతో విద్యుత్ షాక్ తగిలి కాలి బూడిదయ్యారు. మృతులు మేకల గణేష్, మరో యువకుడు తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసిగా గుర్తించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న వరికుంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఘోర విషాదం జరిగింది. వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విద్యుత్ షాక్ కి గురై బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బోనిగాలరావుపాడులో ఓ రైతు తన కంది చేను చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు. అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తులకు ఆ కరెంటు తీగ తగలడంతో విద్యుత్ షాక్ తగిలి కాలి బూడిదయ్యారు. మృతులు మేకల గణేష్, మరో యువకుడు తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసిగా గుర్తించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న వరికుంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకునింది. ఏదైతే కంది చేనుకి చుట్టూరు కూడా కంచె ఏర్పాటు చేశారు, విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రధానంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఏదైతే కంది చేను ప్రొటెక్ట్ చేసేందుకు అంటే పందులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ పందులు వీటి దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు చుట్టూరు కూడా కంచె ఏర్పాటు చేశారు. ఈ కంచె చేసినటువంటి విద్యుత్ కంచె పొలానికి సంబంధించినటువంటి ఏదైతే చుట్టూరు ఉండాల్సిన విద్యుత్ కంచె వీళ్ళు రైతు ఎవరైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి రైతు ఆ నిర్లక్ష్యం తోటి కొంత ఆ రోడ్డు పైకి అయితే వైర్ వచ్చింది. ఆ వైర్ ని చూసుకోకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి ఇద్దరు యువకులు బైక్ ఆ వైర్ తగలడంతో వీళ్ళకి తగలడము ఒక్కసారిగా కూడా కాలి బూడిద అయిపోయారు ఇద్దరు యువకులు కూడా. అంటే వీళ్ళు ఒకరు మేకల గణేష్ కాగా మరొకరు తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీకి చెందినటువంటి యువకుడుగా అయితే ఇతను గుర్తించారు. అంటే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే చేపట్టిన పరిస్థితుల్లో చెప్పాలి. అంటే ఈ ఏదైనా యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఖచ్చితంగా ఏదైనా ఉద్దేశపూర్వకంగా యువకులపై ఏదన్నా దాడి జరిగిందా అనే దానిపైన కూడా పోలీసులు అనుమానాస్పద మృతిగా అయితే కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పరిస్థితి చెప్పాలి. అయితే ఖచ్చితంగా కూడా ఆ గ్రామంలో అనేక మంది రైతులు ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తుంటారు. ఏదైతే రాత్రిపూట విష జీవాల నుంచి ఏదైతే ప్రత్యేకించి పందుల దగ్గర నుంచి ప్రొటెక్ట్ పొలాన్ని కాపాడుకునేందుకైతే మాత్రం అందరూ రైతు పొలం చుట్టూరు కూడా కరెంటు కంచెలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ కరెంటు కంచెలు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ నిన్న రైతు యొక్క నిర్లక్ష్యానికైతే మాత్రం ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో చెప్పాల్సిన పరిస్థితి చెప్పాలి. ఇప్పటికైనా సరే అక్కడ రైతులకు అవగాహన కల్పించి ఖచ్చితంగా ఇలాంటి విధానాలు పాటించినట్లు కొంచెం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడము, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఏదైతే ఆ దారి వెంబడి కొంత రైతులకు అవగాహన కల్పించడము, ఆ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి పాదచారులకు కానీ ఆ వాహనదారులకు కానీ అవగాహన కల్పించే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా కొంత వాదన వినిపిస్తున్న పరిస్థితి చెప్పాలి. ఏదైనప్పటికీ రెండు కుటుంబాలు అయితే మాత్రం విషాదం నింపిన పరిస్థితి చెప్పాలి. రథసప్తమి పూట ఖచ్చితంగా ఈ యొక్క ఘటన పట్ల మాత్రం పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. విచారణ చేపడుతున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్.